అరవింద్ మాలినితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మాలిని అయితే ఫోన్ మాట్లాడుతూ ఆ ఫోన్ని అలా కిందకి జారి విడిచేస్తుంది. ఫోన్ జారి విడిచేసి తనకి తెలియకుండానే అలా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అరవింద్ అయితే మాలిని ఏమైంది మాలిని ఫోన్ మాట్లాడు మాలిని అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అయినా సరే మాలిని ఫోన్ కింద పడేస్తూ ఉంటుంది. ఇక కార్ బ్రేక్ సౌండ్ అయితే వినబడుతుంది. అది విని అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక మాలిని అలా డ్రైవ్ చేస్తూ వాళ్ళకి జీవితంలో ఇక పిల్లలు పుట్టరు అన్న నిజం విని అక్కడ ఉన్న చెట్టుకి అయితే కార్ని గుద్దేస్తుంది. ఇక కార్ని గుద్దేయగానే మాలిని అక్కడ యాక్సిడెంట్ అయ్యి పడిపోతుంది. మాలిని ఒక తుప్పల్లోనికి వెళ్ళి అలా పడిపోతుంది. ఆ సౌండ్ అంతా విని అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి మావయ్య అంటూ పరిగెత్తుకుంటూ హాల్లోనికి వస్తాడు. ఇక శరత్ చంద్ర వాళ్ళైతే ఏమైంది అరవింద్ అని చెప్పి అడిగితే మావయ్య అక్కడ మాలినితో నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే మాలిని ఫోన్ పడేసింది, తనకి యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది అని చెప్పి అరవింద్ కంగారు పడుతూ వాళ్ళ మావయ్యతో చెప్తాడు. అది విని వాళ్ళ మావయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో వసుంధర అక్కడికి వస్తుంది. ఏమైంది అరవింద్, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అంటే, అత్తయ్య మాలినితో నేను మాట్లాడుతూ ఉంటే మాలిని కార్ డ్రైవ్ చేస్తూ ఉంది, కానీ ఒక్కసారిగా సడన్గా పెద్ద సౌండ్ వినిపించింది, మాలినికి యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది అత్తయ్య అని చెప్పి అరవింద్ అయితే అంటాడు. అది విని వసుంధర శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మాలిని ఎక్కడ ఉందని చెప్పి శరత్ చంద్ర అరవింద్ అయితే వెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.